పల్నాడు జిల్లాలో పిల్లల హక్కుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని చైల్డ్ కమిషన్ మెంబర్ బత్తుల పద్మావతి అన్నారు. అలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిడుగురాళ్లలో జాతీయ బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పద్మావతి హాజరయ్యారు. చాలా మంది హై స్కూల్లో చదివి ఉన్నత పదవులు సాధించారని ఆమె గుర్తు చేశారు. పల్నాడు జిల్లాకు ప్రతిబింబమైన పుల్లారెడ్డి హై స్కూల్ చాలా మంది చదువుకున్నారని అన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే తాగునీటి సమస్యను 2 రోజుల్లో తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సమాజం ఈరోజు బాలికల పట్ల ఎలా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయం సమాజంలో ఒక డిబేట్కి వస్తుంది, ఒక చర్చకు వస్తుంది. తద్వారా కొంత మార్పు జరుగుతుంది. దాన్ని ఆశించే మనము బాలికా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జనవరి 24వ తేదీన ప్రతి సంవత్సరం కూడా. మరి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన పోషక ఆహారాన్ని ఇవ్వకుండా ఒక వివక్ష తీరా అయింది. స్కూల్కి వెళ్ళే రోజు వచ్చింది. మగపిల్లని అయితే ప్రైవేట్ స్కూళ్ళు మంచి చోటికి వదులుదాం, ఆడపిల్లని ఎక్కడో ఒక చోట పడేద్దాం. ఉన్నప్పటి నుంచి ఆడపిల్ల అనేక రకాలైన వివక్షలు ఎదుర్కొంటుంది. అది పుట్టుకతో వచ్చే వివక్ష, పుట్టుక గురించి వివక్ష, పోషక ఆహారంలో వివక్ష, చదువులో వివక్ష, పెంపకంలో వివక్ష, ఉద్యోగం చేసే దగ్గర సెక్సువల్ హెరాస్మెంట్, అధికారులు కొలీగ్స్ హెరాస్మెంట్, ఇళ్లలో భర్త దగ్గర హెరాస్మెంట్, రకమైనటువంటి సమస్యలన్నీ ఆడకూతురు ఎదుర్కొంటా ఉంది ఈ సమాజం. ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటుంది కాబట్టే వాళ్ళ సమస్యల్ని చర్చించాలి, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి, సరైన దిశగా ఈ సమాజాన్ని నడిపించాలి. పని చేయని అధికారులు, పిల్లల విషయంలో పట్టించుకోని వాళ్ళు, పిల్లల విషయంలో వైలేషన్కి గురి చేసినటువంటి వాళ్ళు ఈ పల్నాడు జిల్లాలో ఏ అధికారైనా కూడా వితిన్ సెకండ్స్లో మేము కూడా ఉపేక్షించము, గవర్నమెంట్ కూడా ఉపేక్షించదు, కలెక్టర్ గారు అస్సలు ఊరుకోరు. కమిషన్ ఏదైనా మొన్న ఈ మధ్య పిల్లలకి ఫుడ్ బాగాలేదని సత్తెనపల్లిలో అటెంప్ట్ సూసైడ్ చేస్తే నేనే వెళ్ళాను. సుమోటోగా కేసు తీసుకొని నేను కమిషన్ విజిట్ చేసి ఆమెను వితిన్ సెకండ్స్లో ట్రాన్స్ఫర్ చేయించేశాను. అందుకని ప్రతి విషయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, కేజీబీవీస్, ఆల్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్క హాస్టల్లో ఫుడ్ కానీ అన్ని ఫెసిలిటీస్, ఆల్ ఫెసిలిటీస్ టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఎక్కడైతే చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం అనేటువంటిది వైలేషన్ గురి చేస్తుందో అవి ఎట్టి పరిస్థితుల్లో కమిషన్ ఉపేక్షించదు.